అల్లో రామచంద్ర అనే అంటున్న పరిస్థితుల్లో కేవలం ప్రచారం కోసం ఈ సిచ్యువేషన్లో కూడా ఈ దౌర్భాగ్య స్థితిలో కూడా అబద్ధాలు ఆడటం అనేది చాలా తప్పు. నేను ఎందుకంటానంటే ఈ మాట సాక్షాత్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఖాళీ చేసి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు ఆయన. అట్లానే మా రాష్ట్ర హోంమంత్రి వర్యులు తన పిల్లల్ని ట్రాక్టర్ మీద ఎక్కించి ప్రమాదం నుంచి పంపించి చేరవేయడానికి పంపించిందనే వార్తలు మేము వింటున్నాం. ముందుగా ఒక ప్రభుత్వం పరిపాలించే వాళ్ళు చర్యలు తీసుకున్నారు, జాగ్రత్తలు తీసుకున్నారనే పరిస్థితి వస్తే వాళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇంతమంది ఎందుకు చనిపోతారు? ముందు చర్యలు తీసుకుంటే ఇంతమంది ప్రాణ నష్టం ఎందుకు జరుగుతుంది? ఆస్తి నష్టం అంటే కొంత అనుకోకుండా వచ్చింది కాబట్టి జరుగుతుంది. ప్రాణ నష్టం ఎందుకు జరుగుతుంది? ప్రజలను తరలించాలి కదా, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే సోదరులు కిషోర్ గారు అంటారు గత ప్రభుత్వం వైఫల్యాలు అని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం వైఫల్యాల గురించి ఒకసారి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు సచివాలయం మేమే కట్టామన్నారు, హైకోర్టు మేమే కట్టామన్నారు, రాజధాని అద్భుతంగా నిర్మించామన్నారు, అట్లనే దుర్గగుడి బ్రిడ్జి కట్టాం మేమే అన్నారు. ఈరోజు ఈ పరిస్థితుల్లో, వర్షం వచ్చిన పరిస్థితుల్లో సచివాలయం నీళ్ళొచ్చి కారిపోతుంది, హైకోర్టు నీళ్ళొచ్చి కారిపోతుంది, సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. అది అక్రమ కట్టడం అని చెప్పి ఆ రోజు మేము చెప్తే కాదు సక్రమం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కట్టక లోపల ఉన్నాయని అక్రమ కట్టడాలని మేము చెప్తుంటే సక్రమని లోపలికి వెళ్ళారు. మరి ఈరోజు ఎందుకు విపత్తు రాగానే ఎందుకు ఖాళీ చేసి వెళ్ళాల్సి వచ్చింది? ఇంకోటి ఇవన్నీ అట్లా మేము ముందు జాగ్రత్త చర్యలు మేము తీసుకోకుండా ఉంటే ఈరోజు అంత విపత్తులో కూడా మా హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల ఈరోజు కొన్ని వేల మంది ప్రాణాలను మేము కాపాడుకోగలిగాం. మా ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టేటప్పుడు హేళన చేశారు. గోడలు కట్టడం దీనివల్ల ఏమవుతుంది అని చెప్పేసి ఈరోజు ఈ విపత్తు కొన్ని వేల మంది ప్రాణాలను, ఈ విపత్తు వచ్చినందువల్ల కేవలం ఆ రిటైనింగ్ వాల్ కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడింది. ఈరోజు మా అధ్యక్షులు వారు అక్కడికి వెళ్ళినప్పుడు చేతులు ఎత్తి మొక్కుతున్నారు, దండాలు పెడుతున్నారు. మీరు చూసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వీడియోస్ చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన వీడియోస్ అవన్నీ మీరు సామాజిక మాధ్యమాల్లో మీరు చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దండం పెట్టి మీరు మా మంచి చేశారు, మా ప్రాణాలు కాపాడారు, దానివల్లే మా ప్రాణాలు నిలబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు బోటు వేసుకొని వెళ్తుంటే టాటాలు చెప్తుంటే నిలదీసి అడుగుతున్నారు. అవన్నీ వీడియోలు కూడా మనం చూసాం. ప్రజలు అడుగుతున్నవి ఇవి. మేము చెప్పేది ప్రజలు ఆడ ఇబ్బంది పడుతున్న ప్రజలు 2 రోజుల నుంచి మాకు ఆహారం లేదు, మీరు వచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పి వీడియోలు తీసుకొని వెళ్తున్నారు. బోట్లో వెళ్తున్నారండి, పట్టుమని ప్రజలు అక్కడ కనపడలేదు, దారిలో వెళ్తున్నారు. ఎక్కడో షెడ్లో ఉన్న వాళ్ళకి దానివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం అండి? మనము ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా చేయాలి? సహాయం అందాలి వాళ్ళకి, అంటే ఇప్పుడు సహాయం అందాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కృష్ణలో ప్రైవేట్ పర్యటనలో చెప్తున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహార పొట్లాలు ఆయన తీసుకెళ్ళి ఇస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇష్యూ ఏముంది అనేది కనుక్కోవాలి. అనుకుంటే దానికి సంబంధించిన అధికారిని అతను అసైన్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు మేడం, ఇప్పుడు 2018 నుంచి 2019 ఆ టైంలో వరదలు వస్తే ఆ వరదలు వచ్చిన ప్రకాశం బ్యారేజీకి పడవలడ్డు పెట్టి ఆ లోతట్ట ప్రాంతాలు ముంచడానికి ఏ విధంగా కృషి చేశారని చెప్పి మనం అందరూ కూడా ఈ రోజున వచ్చిన సరే సార్ మీరు బాగా చెప్పారు కదా. ఈ రోజు మరి లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మీరు ఎలాంటి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కళ్ళు కూడా చనిపోలేదా? కరోనా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కళ్ళు కూడా చనిపోలేదా? మరి మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఒక్కళ్ళు కూడా చనిపోవాలి కాదు కదా. అంటే మీరు ఊహించిన విపత్తు అది. సో అదే విధంగా 120 సంవత్సరాలు మీరు పుట్టుండ్రు, 1903 మీరు పుట్టుండ్రు, నేను పుట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టుండ్రు. అప్పుడు వచ్చిన ఫ్లడ్ అంతకంటే ఎక్కువ ఈ రోజు వచ్చిన ఫ్లడ్. ఈ రోజున 1903 ఎందుకు అంటున్నాం? అప్పుడు మనకి 11,49,000 క్యూసెక్లు రాలేదు. మన రికార్డు అక్కడి నుంచి ఉంది. మనకి అంతకుముందు వచ్చిన తర్వాత కూడా మనకు తెలియదు. దాని కెపాసిటీ 12 లక్షలు. ఇవన్నీ మాట్లాడరు మనం ఎంతసేపు కూడా ఏంటంటే ఇప్పుడు ఎంతమంది ఏమన్నారండి, ఎప్పుడు మనం ఊహించిన విపత్తు మనందరం కలిసికట్టుగా రాజకీయం చేయకుండా మనందరం వెళ్ళి సహాయాలు చేయాలని అన్నారు. మళ్ళీ వెంటనే ఇప్పుడు ఏ విధంగా మాట మార్చారు అంటే చెప్తున్నా కదా, ఈ వైఎస్ఆర్సీపీ ధోరణి మొత్తం కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఫస్ట్ ఉంటుంది.
ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజు 5 సంవత్సరాలు పెట్టారు. ఈ రోజున 5 సంవత్సరాల్లో బుడమేరు వంతెనలో మీరు ఎన్నిసార్లు పూడికలు తీశారు? ఎన్నిసార్లు మీరు పూడికలు తీశారు? ఒక్కసారి తీశారా? కనీసం గుర్రపు డక్కన కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, అవునా కాదా? మీరు ఎన్నిసార్లు పూడికలు తీశారు సార్? బుడమేరు వంతెన పరివాహక ప్రాంతాల్లో అక్కడ వచ్చే ఫ్లడ్ ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటది. పూడికలు తీస్తూ ఉండాలి కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు మాట్లాడతారు. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేనేమంటానంటే మనం చెప్పే దాంట్లో నిజం ఉంటే, మన కంటెంట్లో బలం ఉంటే, మనం చిన్నగా చెప్పినా ప్రజలకు అర్థమవుద్ది. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో, మనం ఎప్పుడైతే అబద్ధాలు చెప్తామో, అవి 1000 అబద్ధాలు ఆడాలి, గట్టిగా అరవాలి, 10 మందికి చెప్పాలి. గతంలో వైసీపీ నాయకులు చేసింది మొత్తం అదే. అంతే గట్టిగా గట్టిగా రోజా గట్టి మాట్లాడినందుకు ఈ రోజు పిల్లలు కూడా ఏంటో నాన్న అంటే లేదు అమ్మ మొగటనే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు. అంటే మీరు మాట్లాడుతున్న ఎలా ఉందంటే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు కూడా. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు దేనికి వస్తాయి? ప్రభుత్వాలు ఏదన్నా తప్పులు చేస్తే ఆ తప్పులుని ప్రజాభిప్రాయం మళ్ళీ కోరుకొని ఎన్నికలు వస్తాయి. గత ప్రభుత్వం ఏదన్నా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులకి రిజల్ట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనం సహజంగా దేవుణ్ణైనా మొక్కితే, అది తపస్సు చేసి మొక్కితే వస్తాడో లేదో, వరం ఇస్తాడో లేదో, ఇచ్చినా తీరుస్తాడో లేదో అన్న ఇది ఉంటుంది. కానీ ప్రస్తుత సమాజంలో ప్రభుత్వమే మనకు దైవం. అలాంటి ప్రభుత్వం అడగకుండానే ఇల్లు తిరిగి వరాలు ఇచ్చి, అడగకుండానే ప్రచారాలు చేసుకొని, తీరా ఆ సమయం వచ్చేసరికి మేము తీర్చలేమంటే మోసమా కాదా? అది మోసమా కాదా? వాళ్ళు ఇచ్చింది ఏంటి, తీర్చండి ఏంటి? అసలు ఏం తీర్చారు? ఏమి తీర్చారు? ఇప్పటికీ ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. అట్లీస్ట్ మేము అవన్నీ ఇప్పుడు ఈ టాపిక్ మీద మనం ఉన్నప్పుడు వేరే అన్ని మాట్లాడుకొని విమర్శించడం కాదు కాబట్టి, విమర్శించే ఉద్దేశం మాకు లేదు కాబట్టి, ఆయన అదైనా గత ప్రభుత్వంలో చేసిన తప్పిద. ఇప్పుడు మనం పనిచేయాల్సింది మానేసి, మనం చర్యలు తీసుకోవాల్సింది మానేసి, మనం ఏదైనా పేదవాళ్ళకి అన్నం పెట్టాల్సింది, వాళ్ళకి గూడు ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సింది పోగొట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అని మాట్లాడుతున్నారంటే, అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమనా, ఏం చెయ్యమనా, మనకేం చేత కాదనా? గతం గురించి మాట్లాడడము అంటే మీరేం చెయ్యరని అనుకోవాలి, మీకు చేత కాదని అనుకోవాలి. ఒకటి, గతంలో తప్పు చేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఒక హైడ్రా నిర్మించారు. ఒక హైడ్రా ద్వారా అక్రమ కట్టడాలు అంటే కూల్చుతున్నారు. చర్య తీసుకోవడానికి ఒక ఉపక్రమించారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లానే ఆంధ్రప్రదేశ్లో తప్పులు చేశారు అని గనక మీరు ఆరోపణలు చేసేవి గనక అవి గనక నిజాలైతే, ఏ తప్పైనా కానీ మీ చేతిలో అధికారం ఉంది, న్యాయ వ్యవస్థలో ఉంది, చట్టం ఉంది. చట్ట ప్రకారం ఎవ్వరు తప్పు చేసినా, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, పార్టీ కాదు, నాయకులు కాదు, చుట్టం కాదు, ఎవరైనా సరే నేరస్తులే, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ప్రచారం అంటే మీరు గతంలో చేశారు అని చెప్పుకొని మీరు పబ్బం గడపడానికి అధికారంలోకి వచ్చారా? పని చేయడానికి వచ్చారా? పరిపాలన చేయడానికి వచ్చారా? ప్రజలను ఆదుకోవడానికి వచ్చారా? ఇచ్చిన మాటలు అమలు జరపడానికి వచ్చారా? దేనికి వచ్చారు? గత ప్రభుత్వానికి రిజల్ట్ ఇచ్చారమ్మా. గత ప్రభుత్వానికి రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. అంటే అలాంటి మేము కూడా ఇలానే మాట్లాడతాం, మేము కూడా ఇలానే చేస్తాం, మేమేం చేయము, 2029లో మేము పోతామని చెప్పదలుచుకున్నారా? చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా మాకు 2029లో మళ్ళీ అధికారం అక్కర్లేదు, మేము ఇప్పుడు మాకు ఇష్టం వచ్చింది మేము చేసేసుకుంటాము, మాకు నచ్చింది మేము చేసేసుకుంటాము, ఈ 5 ఏళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని లాగేది లేదు, పీకేది లేదు, దించేది లేదు, కాబట్టి మా ఇష్టానుసారంగా మేము కేంద్ర రాష్ట్ర